జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. ఈ ధర్మస్థలిని లో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, హత్యలు ఇవన్నీ బయటపెట్టిన భీమా అన్న వ్యక్తి మీద హత్యా ప్రయత్నం జరిగిందని దీని వెనకాల కుట్ర జరుగుతుందని వార్తలు వస్తున్నాయి సార్. అతను కూడా సిటీకి కూడా తన ప్రాణానికి భయం ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే అలాగే సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఎంటర్ అయిందని కూడా వార్తలు వస్తాయి. అసలు అతను ప్రాణానికి భయం ఉండడానికి కారణం ఏంటి? అలాగే సుప్రీంకోర్టు ఎంటర్ ఏం చేయబోతుంది? ఈ ధర్మస్థల దీంట్లో రోజుకొక కొత్త విషయం వస్తుంది, రోజుకొక ఆందోళనకరమైన విషయం బయటపడుతుంది, రోజుకొక ట్విస్ట్ బయటపడుతుంది. నిన్న ప్రధానంగా రెండు విషయాలని గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఈ భీమా మీద హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నం అంటే డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయలేదు, కానీ ఒక ప్లాను కుట్ర చేస్తున్నట్టుగా బయటకు వచ్చింది. దీనికి కారణం ఏంటంటే, ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి భీమా శవాలను పూడ్చడం నేను చూశాను అని చెప్తున్నాడు. అంటే అతనికి భీమా ఎవరో తెలుసు కదా, చూశానని చెప్తున్నాడు. సో భీమా ఇప్పటి వరకు ఏంటంటే అతని ఐడెంటిటీని దాచిపెట్టుకుంటున్నాడు. ఎంత కష్టమైనా గంటల పాటు అతను ముసిగేసుకుని అక్కడ ఉంటున్నాడు. నిజానికి అది వెరీ డిఫికల్ట్. మనం ముఖంతో కూడా కప్పేసి కాసేపు ఉంటేనే, మాస్క్ పెట్టుకుంటేనే మనకు చికాకు వస్తుంది. అలాంటిది మొత్తం బాడీ అంతా కూడా అతను కప్పుకొని గంటల రోజంతా కూడా అక్కడ గుంతల్లో తవ్వే దగ్గర అంతా కూడా అతనే ఉంటున్నాడు. సో ఇది అతనికి హైలీ సఫోకేషన్ వస్తున్నప్పటికీ కూడా అతను సెక్యూరిటీ కోసం అలా ఉంటున్నాడు. అతనికి ఇప్పటి వరకు ఏంటంటే, అతను సింపుల్గా చెప్పాలంటే అతను జూలై 4న బెల్తంగడి పోలీస్ స్టేషన్కి లాయర్లతో కూడా వెళ్ళాడు. జూలై 10న మేజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం ఇచ్చాడు. జూలై 20న సిట్ వేశారు. 28 నుంచి సిట్టు తవ్వకాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఏంటంటే, మెల్లమెల్లగా అక్కడ దీన్ని వ్యతిరేకించే వర్గం ఒకటి, ముఖ్యంగా ధర్మస్థల సంబంధించిన అక్కడ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే, వాళ్ళ బ్రదర్ హర్షేంద్ర హెగ్డే, వీళ్ళ బ్యాచ్ అంతా కూడా యాక్టివ్ అయినట్టుగా మనకు కనబడుతుంది. వాళ్ళు యూట్యూబర్స్ మీద, ముగ్గురు యూట్యూబర్స్ మీద దాడి చేశారు. అక్కడ బిగ్ బాస్ రజత్ మీద కూడా అటాక్ చేశారు. ఒక కెమెరామెన్ని కొట్టి అతని దగ్గర నుంచి కెమెరా మొత్తం లాక్కొని దాన్ని ధ్వంసం చేశారు. సో మరోవైపు బెదిరింపులు కూడా మొదలైనవి. ఈ నేపథ్యంలో ఈ భీమాకి ప్రాణభయం మొదలైనట్టుగా తెలుస్తుంది. అతను ఎంతో ఆలోచించుకొని వచ్చి ఉంటాడు. ఎందుకంటే 11 ఏళ్ల తర్వాత వచ్చాడు. 95 నుంచి 2014 వరకు ఈ హత్యాకాండ జరిగితే అతను వచ్చింది ఇప్పుడు మొన్న వచ్చాడు జూలైలో. అంటే 11 ఏళ్ళు గ్యాప్ ఉంది 2004కి ఇప్పటికి. ఈ 11 ఏళ్లలో ఆయన అనేక సార్లు ప్రో అండ్ కాన్స్ ఆలోచించుకుంటాడు. వెళ్ళాలా వద్దని అనేక సార్లు తపనబడి ఉండే అవకాశం ఉంది. వచ్చింది కూడా అతను అడ్వకేట్లను కలిశాడు. సుప్రీంకోర్టు అడ్వకేట్లు కేవి ధనంజయ లాంటి వాళ్ళు అతని వైపు నిలబడ్డారు. వాళ్ళు కూడా ఇవన్నీ డిస్కస్ చేసి ఉంటారు. అంటే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మనం ఈ పని చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అసలు ఈయన పారిపోయిందే 2014 ఎందుకు పారిపోయాడు, ఇక్కడ ఉంటే చంపేస్తారు, మనం ఈ శవాల్ని పొడుస్తా ఇలాగ బాధపడతా ఉండలేము. ఎందుకంటే ఒక శవాన్ని పొడ్చడం అంటే తెలిసి రేపు జరిగి చిన్న పిల్లలు రేపు జరిగి వాళ్ళ మీద గాయాలుండి అలాంటి వాళ్ళని పొడుస్తున్నామంటే ఆ పాపం, ఈయన పాపాన్ని నమ్మేవాడు కాబట్టి మామూలుగా అయితే ఆ నేరంలో భాగం అవుతాం. పాపం నవ్వేవాడికి ఏమనిపిస్తుంది, ఆ పాపంలో మనం భాగం అవుతున్నాము. ఒక ముఖపచ్చలారని ఒక చిన్న బిడ్డని మనం ఈరోజు పూడ్చిపెట్టాము, ఆమెను ఎవరు చంపేశారు అనేది అతన్ని వెంటాడి వచ్చాడు. సో ఇవన్నీ ఆలోచించుంటాడు. కానీ అతను బతికుండడం కూడా అవసరం. ఎందుకంటే దీన్ని బయట పెట్టాలంటే అతను ప్రాణాలతో కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు కానీ ఆయనకి ఏమన్నా జరిగితే ఇది ఆగిపోతుంది. ఎందుకంటే ఆయనకు మాత్రమే 100 శవాలను ఎక్కడ పూడ్చిపెట్టారు తెలుసు. ఆల్రెడీ ఇప్పటి వరకు 3 చోట్ల దొరికాయి ఎముకలు. ఇప్పటి వరకు ఏంటంటే 6వ ప్లేస్లో, 11 ప్లేస్లో, నిన్న 14వ ప్లేస్లో, 13వ ప్లేస్ ఇంకా తవ్వలేదు. ఎందుకంటే అది నిన్న చెప్పాను నేను, అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, దాని కింద జిపిఆర్ అంటారు, అంటే గ్రౌండ్ పెనట్రేటింగ్ ఇదనమాట రాడార్. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ని పెట్టి ఆ రాడార్ సిగ్నల్స్ పంపిస్తుంది, రేడియో యాక్టివిటీ సిగ్నల్స్ పంపించి లోపలికి అక్కడ ఏమన్నా ఉంటే దీనికి పైకి మళ్ళీ సిగ్నల్స్ పంపిస్తారు. దాన్ని బట్టి అక్కడ ఏమన్నా ఉందనుకున్నప్పుడు అప్పుడు ట్రాన్స్ఫార్మర్ని తొలగించి అది చేస్తారు. ఇది మామూలుగా అనేక రాక్స్ ఏరియాల్లో కూడా ముందుగా దీన్ని జిపిఆర్ను ఉపయోగిస్తారనమాట. ఆ టెక్నాలజీ దాన్ని ఇప్పుడు వాడుతున్నారు. కాబట్టి ఏం చేశారంటే అదొక పక్క ఉంటే 14th ప్లేస్లోకి నిన్న వెళ్ళారు. నిన్న కొత్త ప్లేసులు కూడా ఆయన కొన్ని చూపించారు. ఆ 14th ప్లేస్లో ఒక కపాలం, ఒక స్కల్లు, కొన్ని ఎముకలు,
ఒక చీర కూడా చుట్టి ఉంది, ఇవన్నీ నిన్న దొరికాయి అనమాట. సో అవన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్లకు పంపించారు. ఇవన్నీ లేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే 14th 13 వరకు ఆయన మొన్నటి వరకు చూశాడు. ఇప్పుడు 14th నుంచి ఇంకొక 10 మార్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతను వచ్చి సిట్ని అడుక్కున్నాడు. నాకు ప్రాణభయం ఉంది, నాకు ఆల్రెడీ కొంతమంది ఫోన్లు వస్తున్నాయి, కొంతమంది నన్ను గుర్తుపట్టేశారు, వాళ్ళు నా డీటెయిల్స్ అంతా ఇచ్చినారు అని చెప్తున్నారు. ఆ గుర్తుపట్టిన వాళ్ళు గమ్మును కూడా ఉండకుండా మీడియా ముందుకు వచ్చి మేము భీమా చంపింది మేము కూడా చూసాం, భీమా పూడ్చిపెట్టింది మేము కూడా చూసాము, మేము కూడా చూపించగలము అని అంటున్నారు. అంటే నన్ను చంపేసి వాళ్ళు రంగంలో దిగి మేము చూసాం అని చెప్పి కావాలని మిస్గైడ్ చేస్తారు. సో ఇది నేను పూడ్చినప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చి కెమెరా ముందుకు చెప్తున్న వాళ్ళంతా వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇది ఒక డ్రామా నడుస్తుంది అనేది ఇప్పుడు ఆయన భయపడుతున్నాడు. ఆయన గన్మెన్ అడిగారు, నాకు ఒక 2 గన్మెన్లు ఇవ్వండి అని అడిగితే సిట్ గన్మెన్ ఇవ్వలేదు, ఇవ్వకపోగా మేము సెక్యూరిటీ పెంచుతాము అని అంటుంది. ఎందుకంటే ఇప్పుడు విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అనేది మనకి 2016 నుంచి కూడా ఇండియాలో అమలు అవుతుంది. ఎవరైనా ఇట్లాంటి కేసుల్లో విట్నెస్లు వచ్చినప్పుడు ఆ విట్నెస్ కి మనం ప్రొటెక్షన్ ఇస్తాం. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అప్రూవర్గా మారిన దస్తగిరికి 5+ ఇచ్చారు సెక్యూరిటీ. ఎప్పుడు 5 మంది అతని గన్మెన్లా అతని చుట్టూ ఉంటారు. ఎందుకంటే అతను విట్నెస్ గా మారాడు, అప్రూవర్గా మారాడు కాబట్టి. ఈ ప్రోగ్రామ్ కింద ఎవరికైనా కూడా క్రిమినల్ కేసెస్లో ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే ఇతనికి ప్రొవైడ్ చేస్తారు, కానీ గన్మెన్ని ఇవ్వడానికి మరి ఎందుకని వీళ్ళు ఇవ్వట్లేదు. అతనైతే ఆ భయం అయితే ఉంది. ఎందుకంటే ఒక పక్క ఫిజికల్ దాడులు జరుగుతున్నాయి, టెన్షన్ వచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు చెప్పింది. ఈ తీర్పు ఏంటంటే సుప్రీంకోర్టు అంతకుముందు ఈ ధర్మాధికారికి బ్రదర్ ఉన్నాడు, ఆయన పేరు హర్షేంద్ర హెగ్డే. ఈ హర్షేంద్ర హెగ్డే ఈ టెంపుల్కి సెక్రటరీ అనమాట, టెంపుల్ సొసైటీకి సెక్రటరీ. అతను ఇక్కడ బెంగళూరులో ఉండే ఒక లోకల్ కోర్టులో గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాడు. గ్యాగ్ ఆర్డర్ అంటే దాదాపు 390 మీడియా హౌస్లు దీని మీద రిపోర్ట్ చేయకూడదు, అట్లాగే 8,000కు పైన వీడియోలు కావచ్చు మిగతా లింక్స్ ని కూడా అతను తొలగించేదానికి ఆర్డర్ తెచ్చుకున్నాడు కోర్టు నుంచి. దీని మీద కొంతమంది జర్నలిస్టులు, న్యూస్ మినిట్ ఇలాంటి జర్నలిస్టులు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ని సెట్ అసైడ్ అంటారు లీగల్ భాషలో, పక్కన పెట్టేసింది. సో పక్కన పెట్టినప్పుడు ఈ హర్షేంద్ర కుమార్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సో నిన్న సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం దీన్ని విచారించింది. జస్టిస్ రాజేంద్ర బిందాల్, జస్టిస్ మన్మోహన్ వీళ్ళిద్దరితో కూడిన ధర్మాసనం నిన్న విచారించి హైకోర్టు చెప్పిన దాన్ని కరెక్ట్ అని చెప్పింది. ఎందుకంటే మీడియా అనేదే ప్రజలకి విషయాల్ని తెలియజేసే పని మీడియాది. సో మీడియాకి ఫ్రీడమ్ ఉంది. మనకు ఆర్టికల్ 21 ప్రకారం మీడియాకి ఫ్రీడమ్ ఉంది, 19 ప్రకారం మీడియాకి ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లోనే సపరేట్ గా మీడియా ఫ్రీడమ్ గురించి రాజ్యాంగంలో లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లోనే మీడియా ఫ్రీడమ్ కూడా ఉంది. కాబట్టి మేము మీడియా ఫ్రీడమ్ ని కట్ చేయలేము, మళ్ళీ ఫ్రెష్ గా దీని మీద విచారణ జరపమని ట్రయల్ కోర్టుని ఆదేశించింది. ఎందుకంటే ఇది ట్రయల్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ మేము చెప్పిన ఆదేశాల వెలుగులో మళ్ళీ మీరు దీన్ని ఫ్రెష్ గా విచారించండి అంటే అర్థమేమి, మళ్ళీ మీరు చేసి మేము చెప్పిందే మీరు చెప్పండి అని ఫైనల్ గా, అంతే కదా. సుప్రీంకోర్టు చెప్పినాక వీళ్ళు మళ్ళీ గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేరు కదా. సో అంటే మా నోటితో మేము చెప్పడం కరెక్ట్ కాదు, మీరే చెప్పండి అని. అంటే కొన్ని విషయాల్లో కింది కోర్టుల తీర్పుల్లో తలదూర్చడానికి సుప్రీంకోర్టు ప్రయత్నించదు. దాని ఒకటేంటంటే సమయాభావం కూడా, దీనంతా మళ్ళీ ఈ డేటా అంతా విచారించి ఇవన్నీ చేయాలి కదా. సుప్రీంకోర్టుకి అంత టైం ఉండదు. ఇది కింద కోర్టు పని కాబట్టి కింద కోర్టు చేయండి. కాకపోతే ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ ని గుర్తుపెట్టుకోండి, ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ ని కట్ చేయడం కరెక్ట్ కాదు, కర్టైల్ చేయడం కరెక్ట్ కాదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ రెండు వేరు విషయాలైనా కూడా ఇది మీడియాకి ప్రోగా సుప్రీంకోర్టు చెప్పడం అనేది మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈయన సెక్యూరిటీ కూడా వెరీ ఇంపార్టెంట్. మరి ఈయన సెక్యూరిటీ సంబంధించి ఆందోళనలు అయితే ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.